కటివరం పంచాయతీ పరిధిలోని ఎడ్ల లింగయ్య కాలనీ శివారులో వరద ముంపుకు గురైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి మండలం కట్టివరం పంచాయతీ పరిధిలో వరద ముంపుకు గురైన 15 కుటుంబాలకు మంగళవారం డ్రై రేషన్ పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇక్కడ నివాసాలు ముంపుకు గురికాగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఓఎస్డీ ఎస్ రత్నం నేతృత్వంలో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 15 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, ఓఎస్డీ ఎస్ రత్నం, కట్టివరం సర్పంచి బండికళ్ళ ప్రసాద్, 7వ వార్డు మెంబర్ నాగం వెంకటేశ్వరరావు, 10వ వార్డు మెంబర్ మంచాల సురేష్, ఏవీఎస్ పవన్ కుమార్, ఉదయ్, పఠాన్ భాష, రెడ్ క్రాస్ మెంబర్ చలపతి, తెనాలి రెడ్ క్రాస్ ట్రెజరర్ నాళం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి ఈ విపత్తు మనకు అందరికీ వచ్చింది. దీనిని మరి ఎవరు చేయగలిగింది ఏమి లేదు. ఇది మరి దైవ నిర్ణయం అని అనుకొని చెప్పి మనం అందరం ఈ బాధను భరాయించాలి తప్పదు. మా రెడ్ క్రాస్ తరఫున మరి చేతనైనంత సహాయం అన్ని ఊర్లకి చేసుకుంటూ వస్తున్నాము. మరి మన మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి మనకు ఓఎస్డీ రత్నం గారు నాకు గత 10 సంవత్సరాల క్రితం మాకు ఎంఆర్ఓగా చేశారు. ఈయన చేసిన సేవలు దృక్పథాలు పెట్టుకుని ఇప్పుడు ఈయన అడగంగానే మా దగ్గర కిట్స్ రెడీగా ఉన్నాయి. మరి ఎడ్లంగయ్య కాలనీకి తీసుకురావడం జరిగింది. ఈ కాలనీలో కూడా వీళ్ళు చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో నీళ్లు కూడా 4 గింజలు పెట్టి తోడిస్తున్నారు. మరి సార్ చెప్పంగానే మేము ఇప్పుడు కిట్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ నిరాశ్రయైన వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇది మరి మా ఇచ్చిన దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారని మేము అన్ని డ్రై కిట్స్ తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. మరి ముందు కూడా మీకు ఎలాంటి విపత్తు వచ్చినా మేము మరి ఈ 15 ఇళ్ళకి నేను మరి నిరంతరం వీళ్ళ పర్యవేక్షణలో నేను రత్నం గారు చెప్తే కనుక నాకు చేతనైన సాయం చేయడానికి ముందుంటాను. అదేవిధంగా కట్టివరం గ్రామ శివారులోని ఎస్టీ కాలనీలో వర్షం ముంపుకు గురైన 15 కుటుంబాలకు మంగళవారం సాయంత్రం డ్రై రేషన్ పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వారందరికీ బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, కోశాధికారి నాళం శ్రీమన్నారాయణ, సభ్యులు పాల్గొన్నారు.